రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. ఎక్కడ ఏ పొరపచ్చాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. రాజీవ్ మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపచ్చాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉంటే ఉండవచ్చు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన విభేదాలకి ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్ ఇవ్వటం, ఆ తర్వాత మా మీద కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపచ్చం. ఈ క్రమంలో కొంతమంది ఆ కంప్లైంట్ దరిమిల ఈరోజు నెల రోజులు అవుతా ఉంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాం, నెల రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు, అంటే రాజీవ్ మేఘన సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా, మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటలా దయచేసి, కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా, మీకు పిల్లలు లేరా అని అడుగుతా ఉన్నా, మీరు పెళ్ళిళ్ళు చేయలేదా అని అడుగుతా ఉన్నా. మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షికి కూడా తెలుసు, తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నానో, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరు ముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరు ముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూసుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ను ఒకసారి మీరు కూడా చూస్తే, మత మార్పిడి అంటే ఎంత ఘోరమైన, నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం, యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతా ఉన్నా. మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తాం, యోగా హోమాలు చేస్తాం, అన్నిట్లో నా భార్య పాల్గొంటుంది. అంటే ఎక్కడైనా ఫలానది చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం.